కార్తీక మాసం పూర్తవగానే వచ్చేది మార్గశిర మాసం. ఈ మాసం ఎంతో పవిత్రమైనది. మార్గశిరం వచ్చేసింది. ఈ వ్రతాలు చేస్తున్నారా? విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన మార్గశిర మాసంలోని కొన్ని ముఖ్యమైన వ్రతాలను ఆచరిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కాత్యాయని వ్రతం చేస్తారు. కాత్యాయని వ్రతాన్ని ఒకసారి వివాహం రద్దయిన వారు ఆచరించవచ్చు. ఒకసారి వివాహమై కొన్ని దినములకే భర్త చనిపోయిన వారు ఆచరించవచ్చు. కుజదోషం జాతక చక్రంలో ఉన్నవాళ్ళు ఈ వ్రతం ఆచరించవచ్చు. మహిమాన్వితమైన మార్గశిర లక్ష్మీ వ్రతం అనేది పవిత్రమైన మార్గశిర మాసంలోని గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి హిందూ భక్తి ఆచారం. ఇందులో పూజ చేయడం శ్రేయస్సు, సంపద మరియు అడ్డంకులు తొలగించడం కోసం దేవత ఆశీస్సులను కోరుతూ వ్రతం పాటించడం జరుగుతుంది. భక్తులు నిర్దిష్ట విధానాలు అనుసరిస్తారు, వ్రత కథ చదువుతారు మరియు ఇంట్లో లేదా ఆలయంలో ఉపవాసం ఉండవచ్చు. రుణ సమస్యలు తొలగి సంపద, ఆరోగ్యం కలుగుతాయని నమ్మకం. హనుమద్వత్వం అనేది మార్గశిర మాసంలోని శుద్ధ త్రయోదశి నాడు ఆంజనేయ స్వామికి చేసే ఒక వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల కార్యసిద్ధి, శత్రుజయం, భయాల నుండి విముక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ వ్రతంలో 13 ముడుపులున్న పసుపు తోరణాన్ని ధరించడం ఒక ముఖ్యమైన భాగం.